సైకో కిల్లర్ చిన్న చిన్న గొడవలకే పాయిజన్ ఇస్తాడు. ఆ తర్వాత వారిని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. వారు చనిపోయాక అంత్యక్రియలకు కూడా వెళతాడు. గ్రామస్తులకు ఎలాంటి అనుమానం రాకుండా మృతుల కుటుంబాలకు సహాయం చేస్తాడు. సీన్ రిపీట్. ఇతని పేరు రామ్ సహాయ్ జైస్వాల్. ఛత్తీస్గఢ్లోని బలోదాబజార్ జిల్లా కర్వే గ్రామంలో దుకాణం నడిపిస్తాడు. చిన్న చిన్న కారణాలకే కేవలం 4 నెలల వ్యవధిలోనే 8 మందిని చంపేశాడు. ఒకరిపై హత్యాయత్నం కూడా చేశాడు. ఆ 8 మంది సహజంగానో ఆరోగ్య సమస్యలతోనో మరణించారని ఊర్లో అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత జైస్వాల్ మీద అనుమానంతో గ్రామస్తులు పోలీసులను ఆశ్రయించారు. అప్పుడు పోలీసుల విచారణలో అసలు నిజాలు బయటపడ్డాయి. కర్వే గ్రామంలో జరిగిన 8 హత్యలకు సంబంధించిన కేసును కస్డోల్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఛేదించారు. ఈ హత్యలకు సంబంధించి కస్డోల్ ప్రాంతంలో 6న పోలీసులకు సమాచారం వచ్చింది. ఫిబ్రవరి నుంచి మే నెల మధ్యలో 8 మంది గ్రామస్తులు చనిపోయారని రిపోర్ట్ ఇచ్చారు. కేసు తీవ్రతను తెలుసుకున్న పోలీస్ అధికారులు వెంటనే విచారణ మొదలుపెట్టారు. నిఘాలో ఉన్న వ్యక్తుల్లో 7గురిని గుర్తించగా ఒక వ్యక్తిని ముమ్మరంగా విచారించారు. బాధితులతో తనకున్న చిన్న చిన్న గొడవల వల్ల వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఈ నేరాలకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. గ్రామస్తులు ఇచ్చిన వివరాలతో పోలీసులు ముమ్మరంగా విచారణ జరిపారు. జైస్వాల్ మే 14న చంపిన మహేత్రు రామ్ శవంతో పాటు మరో 6 మృతదేహాలను కూడా వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించి DNA నమూనాలను భద్రపరిచారు. అయితే జైస్వాల్ చంపిన వారిలో ఒకరి శవాన్ని కాల్చడం వల్ల అవశేషాలు దొరకలేదు. ఈ ఘటనపై పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు ఎలుకలను చంపేందుకు అదే గ్రామస్తుడి నుంచి బోరాక్స్ పౌడర్ కొన్నాడు. దాన్ని ముందుగా కుక్కపై ప్రయోగించాడు. ఆ కుక్క చనిపోయిన తరువాత తాను ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్న 8 మందిపై ఒకరి తర్వాత ఒకరిపై ప్రయోగించాడు. కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు అనుమానం రాకుండా బాధితులు అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సహాయం కూడా చేసేవాడు. కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో ఆ 7గురిని క్షుణ్ణంగా విచారించారు. కేసు తీవ్రతను బట్టి పోలీసులు మల్టిపుల్ టీంలను రంగంలోకి దించారు. ఒక టీం సంఘటనా స్థలాన్ని పరీక్షిస్తే ఏదైనా అనుమానాస్పద పరిణామాలు జరిగాయా అన్న కోణంలో మరో టీం చుట్టుపక్కల గ్రామస్తులను విచారించింది. అదే సమయంలో విచారణ అధికారులు టెక్నికల్ లీడ్స్ తో ఆధారాల కోసం అనుమానితుల కాంటాక్ట్స్ సంబంధాలను పరీక్షించారు. విచారణలో దొరికిన ఆధారాల ప్రకారం నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. ఆ 8 హత్యలు తానే చేశానని ఒప్పుకున్నాడు. తరచూ గొడవలవుతుండేవని మొదటిసారి ఫిబ్రవరి 6న బద్రీ అనే వ్యక్తికి బోరాక్స్ పౌడర్ను మద్యంలో కలిపి ఇచ్చాడు. తరువాత కమ్యూనిటీ గొడవలు, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన గొడవల కారణంగా ఫిబ్రవరి 20న బుఠాలు అనే వ్యక్తికి పాయిజన్ ఇచ్చాడు. తన భార్య పట్ల తప్పుడు ఆలోచనలతో ఉన్నాడన్న అనుమానంతో చట్టురామ్ అనే వ్యక్తికి మార్చి 12న పాయిజన్ ఇచ్చి 3వ హత్య చేశాడు. కొన్ని రోజులకే భూ వివాదాల వల్ల బుద్రామ్కు మార్చి 20న పాయిజన్ ఇచ్చి 4వ మర్డర్ చేశాడు. తరచూ మాటలు జారుతున్నాడని మార్చి 31న వినోద్ కుమార్కు పాయిజన్ ఇచ్చాడు. దాని తరువాత తనపై చేతబడి చేస్తూ ఆర్థికంగా నష్టపోయేలా చేస్తున్నాడనే కోపంతో ఏప్రిల్ 28న గుజానంద్కు కూడా ఆల్కహాల్లో పాయిజన్ ఇచ్చి హత్య చేశాడు. ఆ తర్వాతి రోజే ఏప్రిల్ 29న చైతురామ్ను చంపేశాడు. 50,000 రూపాయల అప్పు తీసుకున్న జైస్వాల్ తిరిగి ఇవ్వకుండా ఉండేందుకు ఇతన్ని హత్య చేశాడు. తర్వాత మే 14న చివరిగా మహేత్రు రామ్ను చంపేశాడు. కార్తిక్ అనే వ్యక్తిపై కూడా జైస్వాల్ హత్యాయత్నం చేయగా అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లడం వల్ల అతను ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే తను జైస్వాల్ను కలిసి వచ్చాకే అస్వస్థత కలిగిందని కార్తిక్ చెప్పడం, చనిపోయిన 8 మంది కూడా మరణానికి ముందు జైస్వాల్ను కలిసినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేయడం వల్ల పోలీసులు విచారించారు. తనే ఈ మరణాలకు కారణమని జైస్వాల్ ఒప్పుకున్నాడు. దీంతో జైస్వాల్పై 8 మర్డర్ కేసులు, ఒక హత్యాయత్నం కేసు నమోదు చేశారు.